హీరో లీవ్ వర్సెస్ గ్రాని దెయ్యం ఒక అద్భుతమైన యాత్ర. ప్రారంభం. పట్టణం కళకళలాడుతోంది. సంక్రాంతి ఉత్సవానికి ఏర్పాట్లు మొదలయ్యాయి. గంగిరెడు బావలు, హరిదాసు పాటలు, గులాబీ రంగు ముగ్గులు అన్నీ సగర్వంగా కొనసాగుతున్నాయి. కాని ఒక అర్ధరాత్రి పట్టణంలోని గడియారం అనుకోకుండా ఆగిపోతుంది. గ్రాని దెయ్యం వచ్చేసింది. గ్రాని దెయ్యం: ఏమిది ఈ ఆనందం? మళ్ళీ పండుగలు? కాదు కాదు, ఇక్కడినుంచి అన్ని పండుగలను నేనే రద్దు చేయబోతున్నా. వీరా, బాలరాజు, తేజస్, అరవ్, ఆదిత్య మరియు సాయి ఈ ధైర్యవంతులైన యోధులు తెలుగు సంస్కృతి గర్వంగా నిలదీసే ప్రయత్నం చేస్తారు. ప్రతి హీరో ఎదుర్కొనే పరీక్షలు. స్పైడర్ మ్యాన్, వీరా. సంఘటన: చార్మినార్ దగ్గర రహస్యంగా ప్రకాశించే ఊలువలు కనబడుతున్నాయి. గ్రాని దెయ్యం వీటిని మాయపని చేయడానికి ఉపయోగిస్తోంది. వీరా ఈ మాయను అడ్డుకోవాలి. డైలాగ్: వీరా, తెలుగు జ్ఞానం ఎప్పటికీ నశించదు. నా మాయాతంత్లుకంటే నీ మంత్రాలు బలహీనమైనవే. గ్రాని. హల్క్, బాలరాజు. సంఘటన: గండికోట ప్రాచీన గుడిలో ఒక భారీ రాతి అడ్డుగా ఉన్నది. గ్రాని దెయ్యం దాన్ని ఇంకా భారంగా చేస్తోంది. బాలరాజు తన బలం మరియు తెలివితో ఇదంతా పరిష్కరించాలి. డైలాగ్: బాలరాజు, నీ బందిలలో నేను చిక్కను. తెలుగు వీరుడు వెనుకడుగేయడు. శివ, తేజస్. సంఘటన: దివాళి పండుగ వచ్చింది, కాని పటాకులు మాయమయ్యాయి. తేజస్ తన అతి వేగంతో గ్రాని దాచిన పొదల్లో వాటిని తిరిగి తేవాలి. డైలాగ్: తేజస్, పండుగ అంటే తెలుగు సంబరాలతో నిండాలి. నా గాలివేగానికి నీ మాయలు తట్టుకోలేవు. చించాన్, అరవ్. సంఘటన: గ్రాని దెయ్యం రామప్ప దేవాలయాన్ని తన మాయలతో నాశనం చేయాలనుకుంటోంది. అరవ్ తన యుద్ధ కౌశలంతో దెయ్యపు దళాన్ని సమూలంగా తుడిచిపెట్టాలి. డైలాగ్: అరవ్, తెలుగు పురాణాలు ధైర్యం, నమ్మకం, మన గొప్పతనాన్ని చెబుతాయి. నీ మాయలకంటే నా పరాక్రమం చాలా ఎక్కువ. గ్రాని. డోరేమాన్, ఆదిత్య. సంఘటన: హైదరాబాద్లో గ్రాని దెయ్యం ద్వారా ఏఐ వ్యవస్థ పూర్తిగా దెబ్బతినింది. ఆదిత్య తన తెలివితేటలు, అద్భుతమైన ఉపకరణాల ద్వారా గ్రాని మాయలను తిరగరాయించాలి. డైలాగ్: ఆదిత్య, తెలుగు ప్రజలు జ్ఞానాన్ని అభివృద్ధి చేస్తారు, దెయ్యపు మాయలను కాదు. ఫ్రాంక్లిన్, సాయి. సంఘటన: గ్రాని దెయ్యం తిరుపతి గుడిలో తెలుగు పురాణగాథను తన అధీనంలోకి తీసుకోవాలనుకుంటుంది. సాయి ప్రాచీన తెలుగు మంత్రాలతో దెయ్యాన్ని నాశనం చేయాలి. డైలాగ్: సాయి, తెలుగు సంస్కృతి శాశ్వతం. నీ మాయలవల్ల ఎప్పటికీ మాయం కావదు. అఖరి పోరాటం. సమయం వచ్చింది. గ్రాని ప్రగతి రిసార్ట్స్లో పండుగలను పూర్తి రద్దు చేయడానికి మంత్రాన్ని విరచిస్తుంది. కానే వీరా మాయలో చిక్కుకున్న ప్రజలను విడుదల చేస్తాడు. బాలరాజు దెయ్యపు శక్తిని చెదరగొడతాడు. తేజస్ శక్తివంతమైన వేగంతో మాయకాలాన్ని తొలగిస్తాడు. అరవ్ దెయ్యపు దళాన్ని పూర్తిగా ఓడిస్తాడు. ఆదిత్య ప్రత్యేక గాడ్జెట్తో గ్రాని మాయలను పూర్తిగా వెనక్కి తిప్పేస్తాడు. సాయి పురాణమంత్రంతో గ్రానిని తెలుగు కథల్లో శాశ్వతంగా బంధిస్తాడు. గ్రాని దెయ్యం తెలుగు ధైర్యాన్ని గెలవలేకపోయింది. తెలుగు సంస్కృతి రక్షించబడింది. కథా సారాంశం: తెలుగువారిని భయపెట్టలేరు, వారు దుఘంగా, నమ్మకంగా ఉంటారు. ప్రతి మాయకు ఒక పరిష్కారం ఉంటుంది. తెలివితేటలు ఎప్పుడూ ముందుంటాయి. సహాయం ఎప్పుడూ విలువైనది. సంస్కృతి, సంప్రదాయం రక్షించగలదు.